ఆర్టీసీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు గారైన పొన్నం ప్రభాకర్ గారిని కలిసి ఆర్టీసీ సమస్యల గురించి వివరించడం జరిగింది. వారు సానుకూలంగా ప్రతిస్పందించి సమస్యల పరిష్కారం చూపిస్తానని తెలిపారు. ముఖ్యంగా వేతన సవరణ విషయంలో, అదేవిధంగా గవర్నమెంట్లో విలీన సమస్యలు, అదేవిధంగా కార్మికుల పని భారాలు, నూతన రిక్రూట్మెంటు, కొత్త బస్సుల ప్రవేశాల గురించి వారికి వివరించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కారం త్వరలో చూపిస్తానని తెలియజేయడం జరిగింది. వారికి మేము భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధమైన కార్మిక సంఘ్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ త్వరలో సమస్యల పరిష్కారం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మినిస్టర్ గారు, మీరు రేపు సమ్మెకి వెళ్తున్నా అడిగారా? మీకు సమ్మెకు బిఎంఎస్ అనుబంధమైన టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘ్ సమ్మెలో లేదు. మేము సమ్మెకు వెళ్ళడం లేదు. విడతల వారీగా ఇప్పుడే కోలుకుంటున్న టీఎస్ఆర్టీసీని విడతల వారీగా సమస్యల పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం ద్వారా మేము సమ్మెలో లేము. వెంటనే మినిస్టర్ గారు తెలియజేయడం ఏంటంటే, విడతల వారీగా సమస్యలు పరిష్కరించి కార్మికుల్లో ఉన్న అశాంతిని తొలగించాలని కోరుకున్నాం. మీ పేరు? నా పేరు వెంకటాచారి, టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘ అధ్యక్షులు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘ్, మీ పేరు, మీ బాధ్యత? టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘ్ బిఎంఎస్ అనుబంధమైన టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘ్ యొక్క జనరల్ సెక్రటరీ నేను. నా పేరు ఎర్ర స్వామి కుమార్. ఈరోజు ఆర్టీసీలో నెలకొన్న అనిశ్చితిని తొలగించడానికి గౌరవనీయులైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిశాము. ఆర్టీసీలో పలు విధాలైన సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అందులో కొన్ని ముఖ్యమైన వాటి మీద చర్చ జరిపాము. ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లో విలీనం చేయడము, మరియు 2017 పిఆర్సీ యొక్క బకాయిలు, మన డిఏ ఏరియర్స్ బకాయిలు, మరియు 2021 పిఆర్సీ గురించి కూడా చర్చించడం జరిగింది. వీటన్నిటి మీద మంత్రి గారు స్పందిస్తూ ఇప్పుడిప్పుడే ఆర్టీసీ పరిస్థితి గాడిన పడుతుంది, ఇవన్నీ ఆర్థికపరమైన సమస్యలు, ఒకటి